సో ఫ్రెండ్స్ వన్ ప్లస్ నాట్ ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో వన్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఒక డీసెంట్ ప్రైస్ పాయింట్ దగ్గర ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో అఫ్ కోర్స్ ఇది ఒక డీసెంట్ సక్సెస్ అయితే అయిందని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో. సో ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ కూడా అయితే చేశారు. నాడ్ అనేది ఒక ఫోన్ అయితే కాదు, నాడ్ అనేది ఒక సిరీస్ అని వీళ్ళైతే ఆల్రెడీ అనౌన్స్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఈ వన్ ప్లస్ నాడ్ సిరీస్లో మనకి ఇంకొక 2 ఫోన్స్ అయితే వన్ ప్లస్ అతి త్వరలో తీసుకురాబోతుంది. అదే మనకి వన్ ప్లస్ నాట్ N10 5G అండ్ దెన్ N100 అని ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఈ 2 ఫోన్స్ కి సంబంధించి వన్ ప్లస్ అయితే టీజర్స్ కూడా అయితే పెడుతూ ఉంది. సో మనకు తొందరలోనే ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేయొచ్చు. మనకున్న రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ 26వ తారీఖు ఈ 2 ఫోన్స్ కూడా US లో ఫస్ట్ లాంచ్ అయిపోతున్నట్టు, ఆ తర్వాత మనకి నెక్స్ట్ మంత్ లో ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు మనకి చాలా రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇంతకు ముందు మనకి చాలా రూమర్స్ కూడా అయితే వస్తూ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ గురించి, రెండర్స్ గురించి చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఈ రోజు వన్ ప్లస్ నాట్ N10 5G అండ్ నాట్ N100 గురించి కంప్లీట్ స్పెక్ షీట్ అయితే మనకి బయటకు వచ్చింది. దాంతో పాటు ఫుల్ రెండర్స్ కూడా అయితే బయటకు వచ్చేసినాయి అనమాట. సో ఈ ఫోన్ ఎలా ఉంటుంది, దీనిలో స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ అయితే మనకి లీక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక పాపులర్ లీక్స్టర్ అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెక్ షీట్ అయితే బయటకు తీసుకొచ్చాడు అనమాట. సో ఈయన జనరల్ గా వన్ ప్లస్ ఫోన్స్ కి సంబంధించిన లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంతకు ముందు మనకి వన్ ప్లస్ నాట్ గురించి, వన్ ప్లస్ 8T గురించి కంప్లీట్ లీక్స్ అయితే ఈయన ఇచ్చాడు అనమాట. సో ఈయన ఏదైతే లీక్స్ ఇచ్చాడో అవే స్పెసిఫికేషన్స్ తో మనకి ఆ ఫోన్స్ అయితే లాంచ్ అవ్వడం చూసాం. సో ఈ స్పెసిఫికేషన్స్ కూడా 100% మనకి రెలెవెంట్ స్పెసిఫికేషన్స్ అని నేనైతే చెప్పగలను. సో ఈ రోజు ఈ వీడియోలో మనం వన్ ప్లస్ నాట్ N10 5G అండ్ నాట్ N100 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, రెండర్స్ ఏంటి, ఏ ప్రైస్ లో వస్తున్నాయి, ఎవ్రీథింగ్ మనం అయితే చెక్ చేద్దాం అసలు. సో ఈ ఫోన్స్ తో వన్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ని కాన్సన్ట్రేట్ అయితే చేస్తూ ఉంది. సో నిజంగా ఇది వన్ ప్లస్ నుంచి వస్తున్న మంచి మూవ్ కాదా అనేది కూడా అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో వన్ ప్లస్ నాట్ N10 5G అనేది ఒక ఎంట్రీ లెవెల్ లేకపోతే ఒక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, ఇది మనకి నెక్స్ట్ మంత్ అయితే ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. సో ఒకవేళ నెక్స్ట్ మంత్ ఇది ఇండియాలో లాంచ్ అయితే మనకి ఇండియాలోనే చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇంచుమించుగా మనకి 20,000 లోపే ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేయొచ్చు అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ అండ్ రెండర్స్ కూడా అయితే మనకి కంప్లీట్ గా అఫీషియల్ గానే లీక్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. సో దీని రెండర్స్ అయితే మనకి పాపులర్ లీక్ స్టార్ మ్యాక్స్ జే అయితే నిన్న ట్విట్టర్ లో అయితే లీక్ చేశాడు. సో ఫోన్ చూడడానికి అయితే ఈ రకంగా అయితే ఉంది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వన్ ప్లస్ 8T ఎలా ఉంటుందో సేమ్ డిజైన్ తో అయితే మనకి వన్ ప్లస్ నాట్ N10 అయితే రాబోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ చూసుకుంటే స్క్వేర్ గా అయితే ఉందన్నమాట. సో డిజైన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా లీక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఈసారి కూడా ప్లాస్టిక్ బిల్డ్ తో అయితే ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే వన్ ప్లస్ నాట్ లోనే వీళ్ళు ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేశారు కాబట్టి, దానికన్నా తక్కువ రేట్లో ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.49 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ ఇది IPS డిస్ప్లేనా AMOLED డిస్ప్లేనా అనేది మనకి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో నా ఎస్టిమేషన్ ప్రకారం తీసుకొస్తే 60Hz AMOLED డిస్ప్లే తీసుకొస్తారు, లేదంటే 120Hz IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. వన్ ప్లస్ జనరల్ గానే అన్ని ఫోన్స్ లో కూడా AMOLED డిస్ప్లే యూస్ చేస్తుంది కాబట్టి ఈ ఫోన్ లో కూడా 100% AMOLED డిస్ప్లే తో అయితే తీసుకురావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ పిక్ ఏంటి, 60Hz AMOLED డిస్ప్లేనా, 120Hz IPS LCD డిస్ప్లేనా? సో ఏ డిస్ప్లే తో వస్తే ఈ ఫోన్ మోర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ ఫోన్ లో యూస్ చేయబోతున్న ప్రాసెసర్ Qualcomm Snapdragon 690 5G ప్రాసెసర్ అనమాట. సో Qualcomm రీసెంట్ గానే ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేసింది. ఇది మనకి ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ లో ఇది మనకి చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి Qualcomm Snapdragon 765G 5G ప్రాసెసర్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం డౌన్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో ఉంటుంది. బట్ స్టిల్ ఆ బడ్జెట్ రేంజ్ లో ఇది చాలా మంచి పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అయితే అవుతుందని తప్పకుండా చెప్పొచ్చు. అండ్ ఇక కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే Sony IMX686 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఏదైతే మనం వన్ ప్లస్ నాట్ లో చూసాం కదా, సేమ్ సెన్సార్ అయితే వీళ్ళు దీనిలో కూడా అయితే యూస్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ వీళ్ళ ఫేవరెట్ సెన్సార్ అనమాట.
సోనీ IMX417 సెన్సార్ అయితే యూస్ చేయబోతున్నారు. OnePlus 5 నుంచి వీళ్ళు ఇప్పటి వరకు ఈ సెన్సార్ని అయితే చేంజ్ చేయలేదు, అదే సెన్సార్ని అన్ని ఫోన్స్లో అయితే వాడుతున్నారు. సో ఈ ఫోన్లో కూడా మనకి అదే సెన్సార్తో అయితే రాబోతుంది అనమాట. సో ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో జనరల్గా OnePlus ఫోన్స్ అన్ని 20 వాట్ కానీ 30 వాట్ కానీ వ్యాప్ ఛార్జ్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇది మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తున్నారు కాబట్టి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. సో ఈ ఫోన్ మనకి డ్యూయల్ 5G అయితే సపోర్ట్ చేయదు అని మనకి ఈయన అయితే చెప్తూ ఉన్నాడు. సో ఇందులో ఓన్లీ సింగిల్ 5G అండ్ 4G సపోర్ట్ అయితే ఉంటుందని ఈయన అయితే చెప్తున్నాడు అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. అండ్ ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి యూరోప్ లో OnePlus Nord ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ అంటే దాన్ని యుఎస్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే అరౌండ్ $400-450 అయితే పెట్టారు. సో ఆ ప్రైస్ ని మనం దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే దీన్ని ఇంకా తక్కువకైతే లాంచ్ చేయొచ్చు. ఇంచుమించుగా $300 నుంచి $350 దగ్గర ఈ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు మనకి కంప్లీట్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అది మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇండియాలో మోస్ట్ ప్రాబబ్లీ 17,000 నుంచి 20,000 లోపు ఈ ఫోన్ అయితే రాబోతుంది. బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GB మోడల్. అండ్ ఇంకొక ఫోన్ అయితే మనకి OnePlus లాంచ్ అయిపోతుంది, అదే Nord N100 అనమాట. ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి 10,000 రూపాయల లోపే ఈ ఫోన్ అయితే OnePlus తీసుకురాబోతుంది అనమాట. సో ఫస్ట్ టైం OnePlus నుంచి చాలా బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. సో ఇది ఎంతవరకు OnePlus కి హెల్ప్ అవుతుంది అనేది మనకి ఫ్యూచర్ అయితే సమాధానం చెప్తుంది. ఎందుకంటే OnePlus అంటేనే జనరల్ గా ఒక క్వాలిటీ, ఒక ప్రీమియం అనేది మనకి స్టాండర్డ్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి మనకు అదే రేంజ్ స్టాండర్డ్స్ కానీ క్వాలిటీ కానీ వీళ్ళు మెయింటైన్ చేయగలరా అనేది ఇక్కడ మేజర్ పాయింట్ అనమాట. సో ఈ N100 స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి 6.52 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే ఉండబోతుంది. అఫ్ కోర్స్ ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్ కాబట్టి మనం HD+ డిస్ప్లే మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అండ్ ఇందులో వాడుతున్న ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Snapdragon 460 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా మనకి Qualcomm రీసెంట్ గా అయితే లాంచ్ చేసింది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ గురించి. చాలా ఫోన్స్ లో అయితే మనం చూడడం జరిగింది, Oppo A52 లో కానీ Vivo Y20, సో ఈ రకంగా Motorola Moto E7 ఈ రకంగా చాలా ఫోన్స్ లో అయితే ఈ ప్రాసెసర్ మనం చూసాము. సో ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 10,000 రూపాయలు ఆ బడ్జెట్ కన్నా తక్కువ ఫోన్స్ లో డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అండ్ ఇందులో కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. సో సేమ్ కెమెరా సెటప్ మనం Poco C3 లో అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ మనకి చాలా ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి 8,000 నుంచి 10,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. సో ఈ రెండు ఫోన్స్ కూడా మనకి ఆక్సిజన్ OS తో అయితే రాబోతున్నాయి. సో ఆక్సిజన్ UI తో అయితే మనకి ఈ ఫోన్స్ కూడా అయితే రాబోతున్నాయి. బట్ వీళ్ళు సామ్సంగ్ చేసినట్లు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూసుకుంటే One UI చాలా బాగుంటుంది. అదే మిడ్ రేంజ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు One UI లోనే ఇంకొక వేరియంట్ తయారు చేసి తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట. సో మేబీ OnePlus కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో OnePlus మామూలుగా లాంచ్ చేసే సిరీస్ ఉంటుంది కదా OnePlus నెంబర్ సిరీస్, సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్స్ లో రాబోతున్న OnePlus UI కొంచెం మోడిఫైడ్ వర్షన్ ఉంటుంది, అంత ఫ్లూయిడ్ ఉండదు అని మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అలా కనుక జరిగినట్లయితే ఈ ఫోన్స్ మేబీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే OnePlus ఫోన్స్ అంటేనే మేజర్ అడ్వాంటేజ్, చాలా మందికి ఇష్టపడేది, చాలా మంది కొనడానికి మేజర్ రీజన్ అంటే OnePlus UI అని చెప్పుకోవచ్చు. సో దాన్ని కనుక వీళ్ళు మోడిఫై చేసి ఒక డౌన్ గ్రేడ్ వర్షన్ లాగా తీసుకొచ్చారంటే మాత్రం 100% ఈ ఫోన్స్ మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? సో OnePlus UI అనేది మేజర్ ఇంపార్టెంటా కాదా? మనకి OnePlus UI ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉంటుందో దాన్ని ఈ ఫోన్స్ లో కూడా ఇస్తే బాగుంటుందా? సో మీ ఒపీనియన్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతో పాటు ఈ రెండు ఫోన్స్ ప్రైస్ ఏ రకంగా పెడితే ఇండియాలో బాగా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో అది గైస్ OnePlus Nord N100 అండ్ N10 5G గురించిన కంప్లీట్ డీటెయిల్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫోన్ లాంచ్ అయ్యాక నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ ఫోన్స్ మనకి ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ అండ్ వాట్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.